ఈ సాయి తీర్థ్ థీమ్ పార్క్ షిరిడి బాబా గుడికి ఒక 5 to 10 మినిట్స్ డ్రైవ్లో ఉందండి. ఇక్కడ యాంపిల్ కార్ పార్కింగ్ ఉందన్నమాట. ఇది బయట నుంచి మొత్తం రెడ్ కలర్లో చూడడానికి చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ కూడా చాలా బాగుందండి. అసలు కన్స్ట్రక్షన్ చాలా బాగా అనిపించింది నాకు. మంచి డీటెయిలింగ్ ఇచ్చారు ఎక్స్టర్నల్గా. ఇక్కడ మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి. మేము సైడ్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి మాకు సైడ్ వ్యూ చూపించాను ఫస్ట్. సో ఇప్పుడు మేము ఇలా ముందుకు వస్తే ఆపోజిట్లో ఇంకో థీమ్ పార్క్ ఏదో ఉంది, అదేంటో కనుక్కొని చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక పెద్ద చక్రం, సాయిబాబా, చూడడానికి చాలా బాగుంది కదా. బయట హిందీలో కూడా రాసింది సాయి తీర్థ్ అని. అసలు మంచి డీటెయిలింగ్ ఇచ్చారు మొత్తం డిజైన్కి. అసలు ఈ డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో వీళ్ళకి. ఇక్కడ మంచి గ్రీనరీ ఉందని చెప్పా కదా, చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఉందండి. ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుందంట ఈవినింగ్ టైమ్. మేబీ బల్లలు ఇవన్నీ లేజర్ షో కోసం అనుకుంటా. చూడండి అసలు ఎంత డీటెయిలింగ్ ఉందో. ఈ చక్రానికి కొంచెం దగ్గరగా తీసుకెళ్తాను. చూడండి ఆ ఏనుగు బొమ్మలు కానీ, ఆ చక్రం మీద ఉన్న డిజైన్ కానీ అసలు ఎంత డీటెయిల్గా, ఎంత నీట్గా చేశారో. మొత్తం బాగా డిజైన్ చేశారండి. ప్రతిదీ చాలా నీట్గా డిజైన్ చేశారనమాట. అసలు ఎంట్రన్స్కి ఒక మంచి ఫీలింగ్ కలిగి, ఓకే మంచి ప్లేస్కి వచ్చాం అనేలాగా ఉందన్నమాట. ఈ ఎంట్రన్స్లో డీటెయిలింగ్ మొత్తం సూపర్ అనిపించింది నాకు. ఇలా ముందు చూపించా కదా ఇదేదో థీమ్ పార్క్ అని, ఇది వెట్ అండ్ జాయ్ అంటండి. ఈ థీమ్ పార్క్లో టికెట్ తీసుకుంటే రెండు కలిపి తీసుకునే కాంబో ఏదో ఉందన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ తీసుకుంటే ఇక్కడికి రావచ్చు అనే ఇదే ఉంది. మాకు హోటల్లో ఈ కూపన్స్ ఇచ్చాడండి. ఈ కూపన్ ఇస్తే 60 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అన్నాడు ఒక్కొక్క టికెట్ మీద. వాడు మా దగ్గర 25 రూపీస్ తీసుకున్నాడు. సో అటు ఇటుగా 35 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందనమాట మాకు ఒక్కొక్క టికెట్ మీద. ఇక్కడ ప్రైస్ వచ్చేసి 530 రూపీస్ ఉందండి వీక్ డేస్. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి మాకు ఒక టికెట్ మీద 60 రూపీస్ డిస్కౌంట్ పోను 470 రూపీస్ పడింది అనమాట. పిల్లలు హైట్ 3 feet 3 inches దాటితేనే టికెట్ అండి. ఇలాంటి బ్యాడ్జెస్ ఇచ్చారు. ఇవి ముందు లోపలికి తీసుకెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్కి ఇస్తే వాళ్ళు అది చేతికేశారనమాట. ఇలా లోపల ఎంటర్ అవ్వగానే చూడండి ఆ పిల్లర్స్ మీద డీటెయిలింగ్ కానీ అది కానీ, ఆ లైట్స్ చూడండి ఎంత చూడడానికి బాగున్నాయో. అసలు వీళ్ళకి ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత టైం పట్టిందో తెలియదు కానీ చాలా చాలా నీట్గా, చాలా అందంగా డిజైన్ చేశారండి. ఆ లైట్స్ చూడండి అసలు ఎంత వెయిట్గా, ఎంత హెవీగా అనిపిస్తున్నాయో. ఇక్కడ ఈ సెక్యూరిటీ వాడు ఏంటంటే ఆ హ్యాండ్కి ఒక బ్యాండ్ వేసేసాడు. ఈ బ్యాండ్ మీద మనం ఈ థీమ్ పార్క్లో చూసే ప్రతిదీ ఉన్నాయన్నమాట. చూసిన ప్రతిదానికి టిక్ కొడుతున్నారు వాళ్ళు. ఈ లోపల చూడండి ఇక్కడ ద్వారకామాయి అని కనపడుతుంది. మేము ఎంటర్ అయ్యే టైంకి ఇది క్లోజ్ చేసి ఉందండి. తర్వాత ఇలాగా లోపలికి వెళ్ళడానికి చూశాను కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ వెళ్ళొద్దు అన్నాడు. ఇదేదో షో అంట, మాకు ఉంటుంది కన్ఫామ్గా ఈ షో, అది వేసే టైంకి చెప్తామన్నాడు. ఇక్కడ స్టార్టింగ్లో షాపింగ్ కూడా ఉందండి. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకోవడానికి పిల్లల టెడ్డీ బేర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే మంచి గ్రీనరీతో ఒక ఫౌంటైన్ కనిపించిందండి. చాలా బాగుంది అసలు ఈ ఎంట్రన్స్ కానీ ఇది కానీ. అందులో మేము వచ్చిన టైంకి కొంచెం మబ్బుగా, క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ కూడా పెద్దగా లేరు. అసలు మొత్తం సౌండ్ లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. షిరిడీకి వస్తేనే హ్యాపీనెస్ అండ్ కామ్నెస్ ఉంటుంది. అదే ఈ థీమ్ పార్క్లో కూడా నాకు అలాగే అనిపించింది. ఆ వాటర్ ఫౌంటైన్ కానీ అది కానీ అసలు మొత్తం ఆ గ్రీనరీలో ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇందాక చూపించినట్టే ఇక్కడ షాపింగ్ ఏరియా కూడా ఉందండి. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. అక్కడ మీకు కనపడుతుంది కదా కార్నర్లో, అది ఫుడ్ కోర్ట్ అనమాట, ఒక రెస్టారెంట్ టైప్ది. ఇలా కొంచెం ముందుకు నడుచుకెళ్ళి చూద్దాం ఏముందో. చూడండి ఇవన్నీ షాపింగే అనమాట. ఇటు నుంచి మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ లెజెండ్ కూడా ఉందండి ఏమేమి ఉన్నాయని చెప్పి. చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. ఫ్లవర్స్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక సాయిబాబా గారి ప్రతిమ ఉందండి. అదేంటని చెప్పి దగ్గరికి వెళ్ళాను అనమాట. చూడండి ఇక్కడ నుంచి కనపడుతుంది కదా మనకి. ఇక్కడ ఒక బాబా ఫోటో లాంటిది ఉంది, ఒక పక్కన సాయిబాబా గారి ప్రతిమ ఉంది. ఇలా దీని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇలా దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ బాబా బొమ్మ ఇక్కడ కనపడుతున్న పెయింటింగ్, ఇది పెయింటింగ్ కాదండి, ఇది మన రూబిక్స్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ రూబిక్స్ క్యూబ్స్తో డిజైన్ చేసిందంట. పక్కనే ఒక బోర్డు కూడా ఉందన్నమాట. ఈ బోర్డులో పెట్టారు ఎన్ని రూబిక్స్ క్యూబ్స్ వాడారు, ఎంత టైం పట్టిందని చెప్పి. 4312 రూబిక్స్ క్యూబ్స్ వాడితే ఈ బొమ్మ వచ్చిందంటండి.
చూడండి పక్కనే బాబా గారి బొమ్మ కూడా ఉంది, స్తూపం. ఈ కార్నర్లో శ్రీ సాయి ఫోటో స్టూడియో అని ఒకటి ఉందండి. మనకి టికెట్స్ ఇచ్చారు కదా, ఆ టికెట్స్లో మాకు ఒక ఆఫర్ వచ్చిందనమాట. ఫ్రీగా 1 సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫోటో తీస్తారంట, ఫ్యామిలీ ఫోటో, ఈ బాబా ఫోటోతో, ఈ బాబా బొమ్మతో. సో మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఫోటో దిగామన్నమాట. తర్వాత నెక్స్ట్ది స్టార్ట్ అవుతుందండి మన ఈవెంట్, అదే తీర్థయాత్ర అండి. ఇది చాలా ఇండియాలో ఉన్న చాలా తీర్థయాత్రలని బట్టి చేసిన డిజైన్ అంటే ఇది. చూడండి ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ ఉంది. మొత్తం ఇది నట్స్, గేర్స్, ఇలా రీసైకిల్డ్ ఐటమ్స్తో చేశారనమాట. చాలా బాగా చేశారు, చూడడానికి చాలా బాగుందన్నమాట. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ నాకైతే లైవ్లో చూస్తే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మన ఫస్ట్ ఈవెంట్ తీర్థయాత్రకి వెళ్ళిపోదాం లోపలికి. చూడండి సైడ్స్ గోడ మీద పెయింట్స్ వేసారు. చూడండి అన్నీ ఏమేమి గుళ్ళు ఉన్నాయో, మన ఇండియాలో పెద్ద పెద్ద గుళ్ళు ఏమున్నాయో, మంచి మంచి పిలిగ్రమ్ ట్రిప్స్కి సరిపడా గుళ్ళు ఏమున్నాయో అన్నీ వేసారనమాట. ఇవన్నీ వీళ్ళు లోపల కవర్ చేస్తారంట, చూద్దాము ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళు మనకు బ్యాండ్ వేశారు కదా, ఆ బ్యాండ్ మీద తీర్థయాత్ర అని ఉంది, దానికి టిక్ పెట్టి ఒక్కొక్కరిని లోపలికి పంపుతున్నారు అనమాట. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ లాంటిది ఉందండి చిన్నది, దాన్ని ఎక్కించి స్టార్ట్ చేశారు స్వాగతం అని చెప్పి. ఆ ట్రైన్లో పెట్టి నిదానంగా ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఫస్ట్ స్టార్టింగ్ మనకి గేట్ వే ఆఫ్ ఇండియా అండి, మనం ముంబైకి తీసుకెళ్ళారనమాట. స్టార్టింగ్ మనల్ని ముంబై నుంచి స్టార్ట్ చేయించారు. గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది, ఇది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇండియా కదా. ఆ గేట్ వే ఆఫ్ ఇండియా చూపించి, ఆ గేట్ వే ఆఫ్ ఇండియా తర్వాత ఇంకేం చూపిస్తుందో చూద్దాము. ఇది మాత్రం చాలా బాగుందన్నమాట, లేజర్స్ అంతా వేసి, లైట్స్ అంతా వేసి చాలా నీట్గా ఉంది చూడడానికి. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా అనమాట. నేను ఎప్పుడు ముంబై వెళ్ళలేదండి, ఎప్పుడు చూడలేదు గేట్ వే ఆఫ్ ఇండియా డైరెక్ట్గా, ఇక్కడ చూడడమే జరిగిందనమాట. చూడడానికి చాలా బాగుంది, ఇది నిజంగా కూడా చాలా బాగుంటుంది అనుకుంటా. ఎప్పుడైనా విజిట్ చేయాలి ముంబై ఒకసారి నేను. చూడండి అసలు ఎంత డీటెయిలింగ్ చేశారో, ఆ పావురాలు కానీ అది కానీ చాలా నీట్గా డీటెయిలింగ్ చేశారనమాట. అసలు ఎంత టైం పట్టిందో వీళ్ళకి ఇది చేయడానికి. ఇలాగ ఈ ముంబైది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మన తీర్థయాత్ర స్టార్ట్ అవుతుందండి. అదే ముంబైలో ఉన్న సిద్ధి వినాయకుడి టెంపుల్ అంట. సో ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తే మంచిది కదా మనకి హిందువులకి. అలాగే ఇక్కడ కూడా వినాయకుడి గుడితో స్టార్ట్ చేశారనమాట. ఇది సిద్ధి వినాయకుడి గుడి అంటండి. ఈ సిద్ధి వినాయకుడి గుడితో స్టార్ట్ చేశారనమాట ఈ తీర్థయాత్ర ఈవెంట్ మొత్తాన్ని. చూడండి అసలు ఎంత బాగా డిజైన్ చేశారో, ఆ లైటింగ్ కానీ అది కానీ ప్రాపర్గా ఎలైన్ అయి ఉంది, చూడడానికి చాలా అందంగా ఉందండి. మీరు కెమెరాలో చూస్తుంటే ఇలా ఉంది, అసలు నిజంగా కళ్ళతో చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కూడా ఎంత బాగా డీటెయిలింగ్ చేశారో. వినాయకుడికి దండం పెట్టుకుని నెక్స్ట్ ముందుకు వెళ్దాం అనమాట. చూడండి అసలు డిజైన్ మొత్తం చూడండి, ఆ పంతులు గారి డిజైన్ కానీ అది కానీ వినాయకుడిని కానీ ఎంత బాగా చేశారో. నెక్స్ట్ ద్వారకాకి తీసుకెళ్లారండి. మనకు శ్రీకృష్ణుడు ఉంటాడనమాట ఇక్కడ. చూడండి అసలు కృష్ణుడు డీటెయిలింగ్ కానీ, ఆ పక్కన స్తూపాల డీటెయిలింగ్ కానీ అసలు ఎంత బాగా చేశారో అనమాట. ఇక్కడ నుంచి ద్వారకా నుంచి ఇక్కడ కృష్ణుడికి దండం పెట్టుకుని నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళిపోయి కేదార్నాథ్ తీసుకెళ్తున్నారండి మనల్ని. ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్ తీసుకొచ్చారనమాట మనల్ని. మన చార్ధాముల్లో ఒకటైన కేదార్నాథ్కి తీసుకొచ్చారు. ఇక్కడ కృష్ణుడు ద్వారకా నుంచి పండరీపురం వచ్చినప్పుడు పండరీపురంలో ఉన్న ఆ తెల్ల మట్టికి, ఆ తెల్ల ఇసుకకి అదంతా కృష్ణుడు నల్లనయ్య కదండి, ఆయన మొహం మీద పడి అదంతా ప్రకాశవంతంగా కనిపించేసరికి పాండురంగడు అంటారనమాట. పండ్ర రంగ అంటే కలిపితే పాండురంగడు అండి. అలా కొంచెం ముందుకు వస్తే ఇది మన అమృత్సర్ అండి, గోల్డెన్ టెంపుల్ అనమాట. మన సిక్కు సోదరులకి చాలా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రం కదా ఇది. ఆ తర్వాత అది దాటుకుని అలా ముందుకు వచ్చేసాం చూడండి. ఇది మన పూరి అండి. పూరి జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి కలిపి ఉన్న ఇది అనమాట పూరి అంటే. ఇది కూడా బాగా కవర్ చేశారు వీళ్ళు, డిజైన్ కానీ అది కానీ.
ఇక్కడ పూరి నుంచి నిదానంగా సౌత్లోకి ఎంటర్ అవుతుందండి. ఇప్పుడు మన మధురైకి వచ్చాం అనమాట, మీనాక్షి అమ్మ టెంపుల్కి. చూడండి అసలు ఆ డిజైన్ మొత్తం ఎంత బాగా దింపారో. నిజంగా మీనాక్షి అమ్మ టెంపుల్ చూస్తున్నట్టు అనిపించింది. దూరం నుంచి జూమ్ అవుట్ చేసి చూపించి జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా చూడండి అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడ మీనాక్షి అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ మీనాక్షి అమ్మవారికి దండం పెట్టుకుని అలా ముందుకెళ్తే నెక్స్ట్ మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యారండి, తిరుపతికి. మన ప్రథమ దేవుడు, మన ఇష్టదేవుడు వెంకటేశ్వర స్వామి అండి. చూడండి అసలు ఎంత బాగా డిజైన్ చేశారో మన తిరుపతి రూపాన్ని కూడా. వెంకటేశ్వర స్వామిని చూడండి అసలు ఎంత బాగా చూపిస్తున్నారో. ఇలాగ మొత్తం అంతా అయిపోయిన తర్వాత తిరుపతి నుండి షిరిడి తీసుకెళ్ళేదండి డైరెక్ట్గా. సో ఇప్పుడు మన తీర్థయాత్ర షిరిడీకి తీసుకొచ్చి ఎండ్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి షిరిడి గ్రామం అంతా, ఆ డిజైన్ అంతా ఎలా ఉండేది అలాగా చిన్నగా చూపిస్తున్నారనమాట ఇక్కడ మనకి. అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇక్కడ చిన్న ద్వారకామాయి సెట్ లాంటిది వేసి అక్కడ మనకి సాయిబాబాని చూపిస్తారు. చూడండి ఎంత బాగుందో చూడడానికి అసలు ఇదంతా. అసలు ఆ డిజైన్ చేసిన వాళ్ళకి, ఆ థాట్ వచ్చిన వాళ్ళకి మెచ్చుకోవచ్చండి. ఓం సాయిరామ్. చూడండి సాయిబాబా ఎలా కనపడుతున్నారో మనకి. సో ఇది అయిపోయిందండి. ఈ షో అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాం అనమాట. ఇలా బయటకు వచ్చి కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక గోడ మీద ఒక పెయింటింగ్ కనిపించింది. ఈ పెయింటింగ్ చాలా బాగుందండి. సాయిబాబా లక్ష్మీబాయి సింధే గారితో ఏదో మాట్లాడుతూ కనిపించిన ఇది అనమాట అది. తర్వాత ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చెక్కతో తయారు చేసిన వెంకటేశ్వర స్వామి ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉందన్నమాట. చూడండి అసలు కంప్లీట్ డీటెయిలింగ్ చెక్క మీద ఎంత బాగా చేశారో అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇది జరుగుతుంటే పక్కన ఏదో పాటిన పడిందని వెనక్కి తిరిగి చూశానండి. అప్పుడు ఏంటో జనం పోగై ఉన్నారు. ఏంటా అని దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక ఫ్లాష్ మాబ్ లాంటిది జరుగుతుందండి. కొంచెం డ్యాన్సులు ఇలాగ జిమ్నాస్టిక్స్ అవన్నీ చేస్తున్నారనమాట. చూడండి అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు. అసలు అంత స్టెబిలిటీ ఎలా ఉంటుందో. అరగంట సేపు నుంచోమంటేనే ఊగి పడిపోతాం. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అసలు అంత స్టేబుల్గా, అంత కాన్సన్ట్రేటెడ్గా ఒకళ్ళ బరువుని చేతులతో అసలు ఎలా ఆపగలుగుతున్నారో కదా. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి. ఇలాగ ఇది చాలాసేపు కంటిన్యూ అయిందండి. మేము కాసేపు చూసేసి దీని తర్వాత ఇంకా నెక్స్ట్ షో స్టార్ట్ అయిపోతుందని చెప్తే అలా వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ షో ఏంటంటే మాకు వేసింది సబ్కా మాలిక్ హై అనే సినిమా అండి. ఇవేమీ ఆర్డర్ లేదండి, వాళ్ళకి ఏది ఖాళీ ఉంటే అది ముందు చూపించేస్తున్నారు అనమాట. ముందు మనం వీడియో స్టార్టింగ్లో వినాయకుడి బొమ్మ చూసాం కదా, అలాంటిదే ఇక్కడ సాయిబాబా విగ్రహం ఉంది చూడండి. మొత్తం నట్లు, గేర్లు వీటిలన్నిటితో కలిపి చేశారనమాట. చూడడానికి చాలా బాగుంది. ఆ గోల్డెన్ షేడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ మూవీ థియేటర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి ఇక్కడ అందరినీ పైకి తీసుకెళ్తున్నారు. ఇలా లోపల థియేటర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఏంటంటే పాప్కార్న్లు, చిప్స్ కూడా అమ్మేస్తున్నారు అనమాట ఇందులో పెట్టి, ఎవరికైనా ఏమైనా కావాలి అంటే. ఈ సినిమా రికార్డ్ చేయకూడదని చెప్పారండి, అన్నీ రికార్డ్ చేయలేదు అసలు నేను. బాబా గారి జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలను తీసుకుని ఒక చిన్న సినిమాలాగా వేశారనమాట, ఒక 45 minutesది. అది చూసి మేము బయటికి వస్తుంటే ఇలా బాబా వారి గెటప్ వేసుకుని ఒక పెద్ద ఆయన ఒక ఛత్రి కింద నిలబడి అలా నడుస్తూ ఉన్నాడు. అసలు చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా ఆ సినిమా చూసి బయటికి రాగానే ఇది కనిపిస్తే నిజంగా బాబాయ్ అయినా అన్న ఫీలింగ్ వచ్చింది. సడన్గా షాక్లో ఉన్నాం మేము అసలు ఇది చూడడానికి. చూడండి అసలు ఆయన చాలా జీవించేస్తున్నాడు అనమాట బాబాలాగా. ఆయన జోలి పట్టుకుని ఆ సటాకా పట్టుకుని అలా నడుస్తూ వస్తుంటే జనాలు అలా ఎదురెళ్ళి ఆయనకి దీవెనలు అడుగుతున్నారు అనమాట. నాకు ఇది జనం ఎక్కువైపోవడం వల్ల బాగా క్లియర్గా తీయడానికి కుదరలేదండి. నాకు వీలైనట్టుగా చూపించాను. మీరు ఎప్పుడన్నా షిరిడి వెళ్తే కన్ఫామ్గా సాయి తీర్థ థీమ్ పార్క్కి వెళ్ళండి, అక్కడ మీకు ఇది కనిపించే ఛాన్స్ ఉంది. చూడండి అసలు ఎంత బాగుందో ఇది. సటాకా పట్టుకుని జోలి పట్టుకుని ఆయన అలా దీవిస్తున్నాడు. ఆ వరదాహస్తంతో బాబా దీవిస్తున్నట్టే ఈయన కూడా దీవిస్తున్నాడు అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ షో స్టార్ట్ అయిపోతుందండి. అదే లంకా దహన్ అనమాట. ఇది 5D షో అండి. ఇందులో మేము ఏంటంటే లిఫ్ట్ ఎక్కి ఒక పైకి వచ్చాము, ఒక 5D గ్లాస్ ఇచ్చాడు. ఇది 5D షో అన్నా కదా, చైర్స్ అవన్నీ మూమెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా గ్లాస్ పెట్టుకుని కూర్చోమన్నాడు. షో రికార్డ్ చేయకూడదు కాబట్టి రికార్డ్ చేయలేదు. మన ఆంజనేయ స్వామి లంకా దహనం ఎలా చేశారో అదంతా ఇందులో చూపించారండి ఒక చిన్న వీడియో కింద. ఒక 1/2 hour 40 minutes ఉంది ఇది అటు ఇటుగా. ఇదంతా అయిపోయి కిందకు వచ్చాం అనమాట. చూడండి ఇక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే కూర్చోడానికి నార్మల్ చైర్స్ కూడా ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో చూపించా కదా ద్వారకామాయి అని, అది ఇప్పుడు స్టార్ట్ అవబోతుందండి. ఇది ఒక రోబోటిక్ షో అనమాట. చూడండి బాబా అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ షో అయిపోయిందండి. ఇక్కడతో మా సాయి తీర్థ థీమ్ పార్క్ యాత్ర ఎండ్ అయిపోయింది అనమాట. మాకు లేజర్ షో అంత టైం లేక వచ్చేసాము.
మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్తే కన్ఫామ్గా ఈ సాయి థీమ్ పార్క్కి వెళ్ళి అక్కడ ఉన్న మాన్యుమెంట్స్ అన్ని చూడండి. చాలా బాగుంది, పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.